ఇరాన్ని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చక్రవర్తి గారు? అక్కడ ఇజ్రాయెల్ ఉంది, ఇజ్రాయెల్తో అక్కడ శత్రుత్వం ఉంది ఇతర దేశాలకి. ఇజ్రాయెల్ని అక్కడ లేకుండా చేస్తాం అని చెప్పింది ఇరాన్. భూమండలం మీద ఇజ్రాయెల్ అనే దేశం ఉండకూడదు, లేకుండా చేస్తాం అని ప్రతినబూరారు. కాబట్టి ఇజ్రాయెల్కి అక్కడ ప్రధానమైన శత్రువు ఇరాన్. సో అక్కడున్న ఇరాన్ అంటే ఇరాన్ ప్రభుత్వం. ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోస్తే ఇజ్రాయెల్ విల్ బి సేఫర్. అండ్ ఇజ్రాయెల్ అమెరికా చాలా దగ్గర సంబంధాలు. ఇజ్రాయెల్లో ఎంతమంది జ్యూస్ ఉన్నారో అమెరికాలో కూడా అంతమంది జ్యూస్ ఉన్నారు. ఓకే. అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ లాబీ. ఇజ్రాయెల్లో అబౌట్ 90 మిలియన్ అంటే దగ్గర 9-10 కోట్ల మంది ఇజ్రాయెల్ జనాభా. దాదాపు అంతమంది ఆల్మోస్ట్ ఐ థింక్ గుడ్ నెంబర్, మోర్ దాన్ 1 మిలియన్ ఆర్ నో, యాక్చువల్లీ ఐ థింక్ ఐఎమ్ రాంగ్ దేర్. బట్ ఎ వెరీ బిగ్ లాబీ జ్యూస్. అమెరికాలో చాలా ముఖ్యమైన లాబీ, చాలా పవర్ఫుల్ లాబీ, సంపన్న లాబీ, బ్యాంకింగ్ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉన్న లాబీ, హాలీవుడ్ వాళ్ళ చేతిలో ఉంది, చాలా మీడియా సంస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇవాళ అమెరికాలోని రాజకీయ నాయకులు అసలు జ్యూస్కి సంబంధించిన ఈ లాబింగ్ గ్రూప్స్తో సన్నిహితంగా లేకపోతే ఎన్నికల్లో గెలవలేమేమో అన్న పరిస్థితి. దట్ ఈస్ ఆ నేపథ్యం. ఇవాళ ఎందుకు వెళ్ళా యుద్ధానికి అంటే అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇది చాలా అనుకూలమైన సమయం. ఇది ఇరాన్లో అక్కడున్న రెజీమ్ అంటే పాలకులు, ఆ ముల్లాల పాలనని మార్చడానికి ఇది చాలా అనుకూలమైన. ఎందుకంటే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఆల్రెడీ ట్రంప్కి వెనుజువేలాలో చాలా సులువుగా విక్టరీ వచ్చింది. సో అతను హీ వాజ్ వెరీ ఓవర్ కాన్ఫిడెంట్ వెన్ హీ కేమ్ ఇన్.